పేరండి? నా పేరు శంకర్రెడ్డి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 9 నెలలు అవుతుంది. ఎలా ఉంది ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది. వస్తున్నాయి పథకాలన్నీ? వస్తాను. ఏం పథకం ఇచ్చిండాడు? ఏమి ఇచ్చిండు అని కాదు, ఒకటి అన్న ఇచ్చిండా చెప్పి ఒకటి తీయలేదు. రైతు భరోసా అన్నాడు, అది వాళ్ళ అయ్యకి ఇచ్చుకున్నాడు. మరి వాడికి ఇచ్చుకున్నాడే వాళ్ళ అయ్యకి. ఉద్యోగాలు అన్నాడు, అవి వాళ్ళ కొడుకులకి వాళ్ళకి ఇచ్చుకోండేమో. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా 5 సంవత్సరాలు. అదే ఇచ్చిండు. ఇప్పుడు చేసే ఉద్యోగస్తులన్నీ వాడిచ్చినాయే. ఇప్పుడు చేసేవన్నీ బాబు ఇచ్చినాయే ఉద్యోగాలు అయ్యా. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు ఉద్యోగాలు, ప్రజలకి ఇవ్వలేదు. ప్రజలకి ఎవరికి ఇచ్చిండు? సూపర్ 6 అని చెప్పాడు కదా, 6 గ్యారెంటీలు. వాటి సంగతి ఏమైంది? అన్నీ ఇచ్చిండు. అన్ని ఇచ్చాడు. రైతు భరోసా 20,000 మొత్తం ఇంకా ఏ కొరవలేవు. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 మొత్తం ఇచ్చింది అని చెబుతా. అవి కూడా పడ్డాయా? 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. అవి కూడా ఇచ్చారా? ఇచ్చిండు, ఆయనకి ఇచ్చిండు. నిన్న పోయి తెచ్చుకున్నారు వాళ్ళు ఆడవాళ్ళు. మాకు ఇవ్వలేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు పోయి తెచ్చుకున్నారు నిన్న. కాదండి, మరి వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు అంటున్నారు కదా. ఏం పని చేస్తుండాడు? ఏం పని చేస్తుండ? ఆ మొండ వైసీపీ ఆ మొండగాడికి పోయేది ఎవరు? వైసీపీ వాళ్ళకి పనులు చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే అంటున్నాడు కదా చంద్రబాబు. కరెక్టే కాదని ఎవరు అన్నారు? కరెక్టే అది. అసలు ఎవరికి చేయొద్దు, పనులు చేయొద్దు అంటున్నాడు. వాడు చేస్తే కదా అంటే ఎవరికైనా చేయటానికి. అసలు ఏం పథకాలు వదలట్లేదు కదా. మరి ఇంకా ఈ మోడల్ చేసే పనులు ఏమంటే ఇంకా ఇప్పుడు నువ్వు వచ్చి ఆడ పెట్టి నువ్వు నేను మాట్లాడుతున్నా, నువ్వు ఆడ పెట్టకనే ఉంటే నేనేం మాట్లాడతావు? అంతేగా మరి ఇంక అంతే ఆ మన చేసేది. 5 సంవత్సరాలు ఇంకా మరి వైసీపీ వాళ్ళకి దారుణంగా ఉంటుంది కదా పరిస్థితి. ఏముండదు, ఎవడు పని వాడికి బాగానే ఉంటది. మరి పనులు కావుగా మీకేమి? పనులు వాడికుండా అయ్యే పనులు ఏంటి? పథకాలు ఏం పథకాలు? రైతు భరోసా 20,000 వాడు నా కొడుకు ఎత్తేగా అంట, ఇస్తే కదా పడేది. పింఛన్ 4,000. పింఛన్ 4,000 ఇస్తుండాలి. ఇంకా అయ్యి ఒకటే ఇచ్చేది వాడు. వాడు చెప్పిన 18 హోటల్లో ఆ ఒక్కటి ఇస్తాడు. మరి గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. ఇంక మీ లేదు ఉచిత బస్సు ఒక్కటి కూడా లేదు. ఇంకా మీకు ఇబ్బందే కదా మరి ఇప్పుడు ఈ పథకాలన్నీ మీకు ఆపేసి. ఇబ్బంది, ఎవడు పని వాడు చేసుకుంటే దానికి ఆ మొడతోటి మాకు పని అయింది. మళ్ళీ జగన్ వస్తే మీ పనులు మీకు జరుగుతాయా? జరక్క అడిగిపోతాయి కాదు, ఆ మొడతోటి మాకు పని ఏముంది? అంటే జగన్ వచ్చేదాకా ఓపిక పడతారంటారు. మళ్ళీ ఓపిక పట్టేది ఏముంది? ఎవడు పని వాడు చేసుకుంటూ ఉంటాడు. మరి ఇంకా ఆ మొడతోటి పని ఏంది?